న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మ ఆడికొచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిడితే ఎస్పీని తిడితే మళ్ళీ ఏమంటావు, నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తానంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేసి ఆయన ఏం తప్పాయా? తప్పు అంటే మాది ఉండాలా. ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో ఇన్ ది విజువలైజ్. ఏ పని లేదు, పాట లేదు. మా దేవాదాయ మినిస్టర్ ఆనంద్ గురించి మాట్లాడతారు. ఓ రోజక్క, ఒక సామెత ఉంది తెలుగులో, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని. మేమందరం 7 తరాల వాళ్ళం. ఓవర్ నైట్ మేము పాలిటీషియన్స్ కాదు, ఓవర్ నైట్ రిచ్ కాదు. ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క? విన్నావా? 1932లోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్, 60లో మినిస్టర్. ఆయన ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడింది నీకు అది చెప్పాలన్నా? నువ్వు టోకన్లు నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లొచ్చింది ఈ బెంచ్ కారు? మొత్తం టోకన్లు నమ్ముకొనే కాదా? చెప్పు, కాంట్రవర్షియల్ కాలేదు? నువ్వు పోయినప్పుడల్లా 100 మంది ఎట్లా వచ్చింది కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడా కాదు ఈ కోర్టులోనే. ఎందుకు మానుకో? చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరుంది, నీ ఇష్టం మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని. మేము 5 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాం. ఈరోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. డబ్బులు కావాలని కాదు, ఇంకోటి కాదు. ఏమీ లేకుండా జైలుకు చూపించినారు, అందరినీ జైలుకి పెట్టినారు, భూములు ఆక్రమించినారు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు కోరుతాను, ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి. చాలా కష్టపడుతున్నారు. మీరు అభివృద్ధి అంటారు, మేమే వద్దనులే. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పనిలే, ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి. ఎంత ఘోరంగా ఉందంటే, వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, డబ్బులు చేసుకోవాలని లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు కష్టపడ్డారు. కార్యకర్తల కోసం ఒకటి ఏదైనా పెట్టండి. వాళ్ళ కష్టాలు, జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ మంచితనం పనికిరాదేమో సార్, దయచేసి మళ్ళీ చెప్తాను. నేనేమనంటే మీకు అందరికి బాధ. నేను ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం. అసలు ఆ పోలీస్ ఎక్కడ పోయింది సార్? ఆ రోజు ఇట్లంటేనే గుడి పోవాలంటే కూడా హౌస్ అరెస్ట్లా, మున్సిపల్ ట్రాక్టర్ తీసుకోవాలంటే హౌస్ అరెస్ట్లా. దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి డబ్బులు వద్దు, ఇసుక వద్దు, మట్టి వద్దు, ఏమొద్దు. వాళ్ళు పడిన బాధలకి రోంత మనం చూపించాలి సార్. లేకపోతే చాలా బాధాకరంగా ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఏమి కోరడంలే, వాళ్ళ ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి. మా ఊర్లోనే మొత్తం కేసులు 890 కేసులు ఉన్నాయి. ఇంతవరకు దానికి పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు ఈ పోలీసుని చూస్తుంటే, ఆ పోలీసుని ఈ పోలీసుని చూస్తుంటే బాధాకరంగా ఉంది. ఎవరు చెప్పరు మీకు? నాకు తెలుసు కాబట్టి చెప్తున్నారు. అందరికీ తెలుసు, బయటికి చెప్పలేరు. నాకు కావాల్సింది మీరు బాగుండాలని కోరుకుంటా. ప్రతిసారి నాకు ఏ పదవి వద్దు, ఏమి వద్దు, నేను ఇట్లే ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తా. దయతలిసి కార్యకర్తలని దానికి ఏదైనా ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలను తీరవండి. ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడంలే. చాలా కష్టపడ్డాం.